విశాఖ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటర్లకు వారి ఓటు హక్కును పూర్తిగా సకాలంలో వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని నగర పోలీస్ కమిషనర్ ఆర్ శివశంకర్ తెలిపారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, అయితే వాటిలో పూర్తి స్థాయిలో భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, రూరల్ ప్రాంతాలైన పద్మనాభం, ఆనందాపురం, భీమిలి ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లను చేశామన్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశామన్నారు. ఇక లోకల్ తో పోలిస్తే పాటు స్పెషల్ ఫోర్స్ ను కూడా అందుబాటులో ఉంచామన్నారు. మనకు ఆదేశాలు ఉన్నాయి, అంటే ఫర్దర్ మైక్రో డీటెయిల్స్ ఇదంతా కూడా. బట్ ఆల్ ఐ కెన్ టెల్ ఇస్ ఇది మారుతూ ఉంటుందండి. వీ కెనాట్ రియలీ సే దట్ ఇప్పుడు బిఫోర్ పోల్ ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ అక్కడెక్కడ జరిగింది అనుకోండి, దెన్ ద ఫిగర్స్ విల్ చేంజ్. బట్ యాజ్ ఆఫ్ నౌ the total number of polling stations 1859. Okay, out of the total 1859 polling stations, 765 are the locations. Okay, దాంట్లో నార్మల్ పోలింగ్ స్టేషన్స్ 1383 అండి. 1383 is the total number of normal polling stations. Critical polling stations are 476 అండి. ఈ సంఖ్య ఏదైతే ఉందో ఇప్పుడు మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు భీమిలిలో గొడవ జరిగింది అనుకోండి, మొన్న జరిగింది ఏదో బిట్వీన్ సమ్ గ్రూప్స్ అక్కడ. సో దాన్ని బట్టి మారుతుంది. వీ విల్ షిఫ్ట్ సమ్ ఆఫ్ ద ఫోర్సెస్ ఫర్ దాట్. దానికి కూడా రిజర్వ్ ఫోర్స్ పెట్టుకున్నాము, మా దగ్గర కొంత రిజర్వ్ ఫోర్స్ పెట్టుకున్నాము. కాన్స్టిట్యుయెన్సీ వైజ్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ వైజ్ ఇన్ఛార్జెస్ ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని కేటాయించడం జరిగింది. వాళ్ళ దగ్గర రిజర్వ్ ఫోర్స్ ఉంటుంది, వాళ్ళ ద్వారా పెట్టేసి దెన్ వీ మే మేక్ ఇట్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్. అదేవిధంగా ఈ స్ట్రైకింగ్ ఫోర్స్ తర్వాత మా దగ్గర ఉన్న రూట్ మొబైల్స్ని కూడా అడ్జస్ట్ చేసుకొని ఆ రూట్, ఆ ఏరియా, ఆ పోలింగ్ స్టేషన్ లొకేషన్ని కవర్ చేసేటట్టు చేస్తాము. సో ఈ విధంగా క్రిటికల్ పోలింగ్ స్టేషన్ విచ్ కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉందని ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడే ప్రెస్ ముందు మరీ డీటెయిల్స్ అన్నీ చెప్పకూడదని కూడా ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఇచ్చింది. కాబట్టి ఐ కెనాట్ ఆన్సర్, బట్ ద ఓవరాల్ ఫిగర్ ఇస్ లైక్ దిస్ అండి. హైయెస్ట్ ఎవర్ ఇన్ ద హిస్టరీ. సో 93.4% అండి. పోలీస్ డిపార్ట్మెంట్లో 93.4% పోస్టల్ బ్యాలెట్స్ వీ హ్యావ్ ఎన్ష్యూర్డ్ టు బీ కాస్టెడ్. మిగతా ఏదో 100 మంది దాకా ఏదో మిగిలిపోయారట. దట్ ఈస్ బికాస్ ఆఫ్ వేరియస్ టెక్నికల్ రీజన్స్. ఇతర డిపార్ట్మెంట్లో డెప్యుటేషన్లో ఉండటము, తర్వాత నడవలేని పరిస్థితి, హాస్పిటల్లో ఉండటం, ఇదంతా ఆ కారణాల వల్ల మిగతా వాళ్ళు వేయలేకపోయారు. బట్ అదర్వైజ్ 93.4% ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్.